ఫ్రెండ్స్, ఇప్పుడు డిగ్రీ 5th సెమిస్టర్ ఫిజిక్స్ పేపర్ నేను చెప్తున్నాను. 7B సోలార్ ఎనర్జీ పేపర్. అందులో ఫస్ట్ యూనిట్లో డిఫరెన్స్ బిట్వీన్ పైర్హీలియోమీటర్ అండ్ పైరానోమీటర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పైర్హీలియోమీటర్ అండ్ పైరానోమీటర్ అనగానే రైట్ డిఫరెన్స్ బిట్వీన్ పైర్హీలియోమీటర్ అండ్ పైరానోమీటర్ అని అడగొచ్చు. పైర్హీలియోమీటర్ అంటే ఏంటి? పైర్హీలియోమీటర్ మెజర్స్ ఓన్లీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్. డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అంటే ఏంటి? మనకు సన్ నుంచి డైరెక్ట్గా అంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా అనేది ఏంటి, మనకి సన్ రైస్ అనేవి పడతాయి. దాన్ని మనం డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అంటే పైర్హీలియోమీటర్ డివైస్ అనేది ఓన్లీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మాత్రమే అది మనకి ఏంటి మెజర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పైరానోమీటర్. పైరానోమీటర్ మెజర్స్ బోత్ డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్డ్ సోలార్ రేడియేషన్. ఆల్రెడీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు డిఫ్యూజ్డ్ సోలార్ రేడియేషన్ అంటే ఏంటి అంటే సన్ రైస్ అనేవి డైరెక్ట్గా అంటే మన ఎర్త్ సర్ఫేస్ మీద పడకుండా ఏదైనా బిల్డింగ్స్ కానీ ట్రీస్ కానీ ఏవైనా మన అట్మాస్ఫియర్లో ప్లాంట్స్ కానీ ఏవైనా అంటే దాని మీద పడుతూ అవి డీవియేట్ అవుతూ ఎర్త్ సర్ఫేస్ మీదకి రీచ్ అయ్యేవి డిఫ్యూజ్డ్ సోలార్ రేడియేషన్ అంట. ఏంటమ్మా, పైర్హీలియోమీటర్లో ఓన్లీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మెజర్ చేస్తుంది. పైరానోమీటర్లో బోత్ డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్ని మెజర్ చేస్తుంది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ ఇన్ పైర్హీలియోమీటర్. సిన్స్ పైర్హీలియోమీటర్ మెజర్స్ ఓన్లీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్, సిన్స్ కొసైన్ కరెక్టర్ ఈజ్ నీడెడ్. ఎందుకు? పైర్హీలియోమీటర్ ఓన్లీ డైరెక్ట్ సోలార్ రేడియేషన్ మాత్రమే అది మెజర్ చేస్తుంది కాబట్టి దీని కొసైన్ కరెక్టర్ అనేది అవసరం అనమాట. సిన్స్ పైరానోమీటర్ మెజర్స్ బోత్ డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ సోలార్ రేడియేషన్, సిన్స్ కొసైన్ కరెక్టర్ ఈజ్ నాట్ నీడెడ్ అంటే ఏంటి? పైరానోమీటర్ బోత్ డైరెక్ట్ అండ్ డిఫ్యూజ్ రేడియేషన్ రెండింటిని కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కనుక దానికి మనం కొసైన్ కరెక్టర్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ పాయింట్. పైర్హీలియోమీటర్ షుడ్ ఆల్వేస్ ఫేస్ ద సన్. పైర్హీలియోమీటర్ డివైస్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సన్ గుండా అంటే సూర్యుడు ఎటువైపు అయితే మనకు ఉదయిస్తాడో అంటే కాంతి అంటే ఏంటి లైట్ రేస్ అనేవి పడతాయో అటువైపు మాత్రమే పైర్హీలియోమీటర్ డివైస్ని మనము అంటే అటువైపు పెట్టాలన్నమాట. పైరానోమీటర్ నీడ్ నాట్ టు ఫేస్ ద సన్. పైరానోమీటర్ అనేది సన్కి ఎదురుగా దాన్ని ఫేస్ అంటే దాని ముఖం అంటే సన్ ఎటువైపు నుంచి మనకి సన్ రైస్ అనేవి ఎటువైపు నుంచి ఫాలో అవుతున్నాయి అటువైపు పెట్టనవసరం లేదనమాట. పైర్హీలియోమీటర్ రిక్వైర్ మోర్ మెయింటెనెన్స్ యాజ్ దే హ్యావ్ కొసైన్ కరెక్టర్. పైర్హీలియోమీటర్కి ఏంటమ్మా ఎక్కువ మెయింటెనెన్స్ అనేది అవసరం అనమాట. ఎందు గురించి? దానికి కొసైన్ కరెక్టర్ ఉంది కనుక. పైరానోమీటర్కి తక్కువ అంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ అవసరం. దేనికి? దానికి కొసైన్ కరెక్టర్ లేదు కనుక. పైర్హీలియోమీటర్ ఆర్ ఎక్స్పెన్సివ్. పైర్హీలియోమీటర్స్ అనేవి అంటే ఏంటి? ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ అమౌంట్లో ఉంటుంది అనమాట. అంటే దాన్ని మనము కొనలేము, అంటే కొనగలము కానీ దాన్ని మనం బేర్ చేయలేము. పైరానోమీటర్ ఈజ్ నాట్ ఎక్స్పెన్సివ్ వెన్ కంపేర్డ్ టు పైర్హీలియోమీటర్. పైరానోమీటర్ అనేది అంత ఎక్స్పెన్సివ్ కాదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ టు యువర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ లెర్న్ ఇట్.